శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకందరికీ అంబటి రాంబాబు జైల్లో ఉన్నాడని తెలుసు. అయితే సోషల్ మీడియాలో లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో, రీల్స్‌లలో అక్కడిక్కడ రాజకీయ నాయకుల పైన రకరకాలుగా మీమ్స్, ట్రోల్స్ చేసుకునే వాళ్ళకి ఒక ముడి సరుకు దొరికింది. అంబటి రాంబాబు గారు జైలుకెళ్లారు అని. అయితే రీసెంట్‌గా నేనొక రీల్ చూసాను. దాంట్లో ఏముంది, ఇదేంటి మన బ్రహ్మానందం గారు అండ్ 'జులాయి' సినిమా అనుకుంటా. 'జులాయి' సినిమాలో బ్రహ్మానందం గారు జైల్‌లో ఉంటే నాకు కొన్ని బస్తా పేపర్‌లు కావాలి ఆత్మకథ రాసుకోవడానికి అని. లేదా మళ్ళీ అది యాక్చువల్ జైలు కాదు, మన పోలీస్ స్టేషన్‌లో ఒక సెల్లు. అండ్ ఆ ప్లేట్‌ని పట్టి పరా గీక్కొని పారిపోవడానికి ట్రై చేయడం. అలాగే బ్రహ్మాజీకి తాళాలిచ్చి రండి అని తీసుకెళ్ళడం. ఈ టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే మనం చూసాం. సేమ్ దాన్నేం చేశారంటే అంబటి రాంబాబు గారి ఫేస్ వేసి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇంకొక ట్రోల్ కూడా చూశాను. ఇట్లా ఆయన జగన్‌కి ఫోన్ చేసినట్టు ఇట్లా పోలీసులు పట్టుకున్నారు ఏం చేయమంటావు అంటే, అతను ఒక గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చెయ్యి, ఒక యాప్ ఓపెన్ చెయ్యి, డౌన్లోడ్ చెయ్యి. అదేదో యాప్ దాంట్లో ఏదో రప్పా యాప్ డౌన్లోడ్ చెయ్యి. ఓటీపీ చెప్పండి 6093. ఆ తర్వాత ఇంకా మనకు తెలిసిందే, ఇంకా దాని గురించి ఏం మాట్లాడుకుంటాం. ఆహ్, ఇంకో 4 సంవత్సరాలాగా మనం చూసుకుంటామని చెప్పేసి ఆయన అనడం. ఇట్లాంటి మీమ్స్, ట్రోల్స్ చాలా వైరల్ అవుతున్నాయి. సరే అయితే అయ్యాయి. ట్రోలర్స్‌కి కావాల్సింది ముడి సరుకు. వాళ్ళ ఇష్టం, ఏదో రకంగా ట్రోల్ చేసుకుంటారు. బట్ ఇక్కడ పెట్టే ఇంట్రెస్ట్ ఇంకో దాని మీద పెడితే నిజంగా చాలా బావుంటది. ఎవరిదైనా సరే ఒక వార్త లీక్ అయితే దాన్ని రకరకాల ఫేసెస్ అతికించి, అయ్యో! సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది కదా! మార్ఫింగ్, గీర్ఫింగ్ ఇట్లాంటివన్నిటి మీద సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్‌ల పైన ఎక్కువ పట్టించుకోకండి అని పోలీసులకు చెప్పింది కదా అని అది ఇంకో రకంగా అర్థమయ్యి, ఏదైనా చేసుకోవచ్చని చెప్పేసి ఐటీ యాక్ట్‌ల మీద పోలీసులు ఎక్కువగా అరెస్ట్‌లు చేయొద్దని వాళ్ళకి వార్నింగ్ వచ్చినట్టుగా వీళ్ళనుకొని ఇష్టమున్న కథనాలు ప్రచురిస్తున్నారు. ఇష్టమున్న కథనాలు రాస్తున్నారు. అయితే ఇప్పుడేంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారో మనకి తెలుసు. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడితే అవతల వ్యక్తులు ఆ అంశం పైన కొట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళేం జేస్తారు, అలా అంటే ఒకరిని రెచ్చగొట్టే విధంగా మనం మాట్లాడకూడదు కాబట్టి, ఎంత జెప్పినా వినట్లేదు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అట్లా అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి అఫ్‌కోర్స్ పలానా అంశంలో ఇతను అరెస్ట్ అయ్యారు, మళ్ళీ పలానా డేట్‌కి రిలీజ్ అవుతారు. ఈ విధంగా మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మీకు తెలుసా? అంబటి గారికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళకి వైఫ్, పిల్లలు ఉంటారు. మరి ఇట్లా మాట్లాడినా కూడా కౌంటర్‌లేసి మరి ఆయన మాట్లాడేది మాత్రం కరెక్టా? సరే వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదేమో. దానికి చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి. మీరెందుకు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు? గతంలో కూడా అలేకే చిట్టి పికిల్స్. ఆ పిల్లలు ఏదో మాట్లాడితే దాన్ని చూసి వీళ్ళు బూతులు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏం లేకుండా మాట్లాడారు. కానీ లాస్ట్ చివరాఖరికి ఏమైంది? వాళ్ళు సెలబ్రిటీలై కూర్చున్నారు. ఇలా కామెంట్లు పెట్టేవాళ్ళు అక్కడే ఉన్నారు. సరే అంటే ఇప్పుడు గూడా నేనేమంటున్నానంటే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక మంత్రి స్థాయి వ్యక్తి. వీళ్ళందరూ కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా ఆయన ఆస్తి ఏం తరిగిపోదు. ఆయన ఇల్లులేమి కూలిపోవు. ఆయన బంగారం ఏమి కరిగిపోదు. ఏమి అవ్వదు. తనకేముంటది, మహా అయితే 4 సార్లు 4 రోజులు మంత్రిగా ఉన్న ఆయన ఒకసారి ఓడిపోయాడు అంతే. అండ్ ఇంకోటి మీకు తెలుసా? ఒక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు రిటైర్ అయినా గూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇంకా పెన్షన్‌లు అవి ఇవి అందుతానే ఉంటాయి. వాళ్ళైనా గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళ బతుకు బానే ఉంటది. ఒక్కసారి గెలిస్తే చాలు తెలుసా, ఇక జీవితాంతం వాళ్ళకి ఏదో ఒక రకమైన ఆసరా ఉంటది. పాత క్వార్టర్స్ ఇస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అని. బానే చూసుకుంటారు. మనం ఎందుకు ఎగిరెగిరి పడాలి? పదవిలో ఉన్నంత కాలం వాళ్ళేదన్నా కొద్దో గొప్పో ఎనకేసుకుంటే దాంతో వాళ్ళ జీవితం ముందుకెళ్ళిపోతది. మహా అయితే ఒకసారి అరెస్ట్ అయ్యారు అంతే. అరెస్ట్ అయినంత మాత్రాన పెద్ద విషయం గాదు. 4 రోజులు రిమాండ్ ఉంటది. తర్వాత దాని తరఫున ఒక అడ్వకేట్ ఎళ్లి కోర్ట్‌లో కొట్లాడతారు. బెయిల్ మీద బయటికొస్తారు. మళ్ళీ ఏమైనా వాయిదాలు ఉంటే అటెండ్ అవుతా ఉంటారు. కొత్తగా ఎవరి జీవితంలోనూ ఏమీ జరగదు. అయితే ఇక్కడ ఏంటంటే జైల్‌లో ఆయన ఆత్మకథ రాస్తున్నట్టుగా ఒక మీము. దానికోసం బస్తాలు, టన్నులు, పెన్నులు కావాలన్నట్టుగా ఒక మీము. ఏదో ఒక మిగతా ఖైదీలందరూ అయోమయంలో ఉన్నారు. అసలు ఏమైపోతుందో తెలియనంత ఇదిలో ఉన్నారని చెప్పేసి ఒక మీము. ఇట్లాంటివి వైరల్ అవుతానే ఉంటాయి. కానీ దయచేసి
సోషల్ మీడియాలో ఇలాంటి చెత్తని షేర్ చేసే బదులు ఏదైనా న్యూస్ షేర్ చేయండి, లేదా ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేయండి. మనకు కానీ చూసే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలకు కానీ ఉపయోగపడే వీడియోలు షేర్ చేయండి. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేయండి. అంతేగాని ఇట్లా ఏముంది దీంట్లో నవ్వుకోవడానికి చెప్పు. ఆ క్రియేట్ చేసేవాడు కూడా చాలా కష్టపడి ఏదో చేస్తున్నట్టుగా చేస్తా ఉంటాడు. దాని బదులు ఇంకేమన్నా చేయొచ్చు కదా! అండ్ ఏఐ టెక్నాలజీని కూడా వక్రంగా వాడుతున్నారు. దాని బదులు ఇంకేదైనా పనికొచ్చే అంశం చేయొచ్చు కదా! అట్‌లీస్ట్ ఇప్పుడు నువ్వేదో ట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతున్నావు. దాని బదులు మీ ఫేస్‌తోనే, మీ ఐడెంటిటీతోనే ఏదైనా ఒక మంచి విషయాన్ని సమాజానికి చెప్తే మీరు కూడా చాలా నీట్‌గా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఎంతకాలం ఒక ముసుగులో ఉంటూ వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేస్తూ వీళ్ళ మొహాలు వాళ్ళకి, వాళ్ళ మొహాలు వీళ్ళకి పెడతా, ఎవరైనా జైలుకెళ్ళినా, ఎవరైనా ఏదైనా మనుషులు చచ్చిపోయినా వదలట్లా. వాళ్ళ మీద కూడా జోకులేస్తున్నారు. ఇట్లా కాకుండా అవసరమయ్యే వాటికి మీకున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే బెటర్. అంతకుమించి ఇంకేం చెప్పలేను. థాంక్ యూ సో మచ్.